చికెన్ ప్రియులకు ఒక హెచ్చరిక. మీరు రోజు చికెన్ తింటున్నారా? చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందా? ఒంట్లో క్రొవ్వు పెరిగిపోతుందా? మీరు రోజు తినే చికెన్ వల్లే ఇదంతా జరుగుతుందా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. చికెన్ వండేటప్పుడు చేసే ఒక చిన్న తప్పు మీ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో చెప్తాను. ఫస్ట్ మనం చికెన్ తింటే బరువు పెరుగుతామా లేదా చూద్దాం. అందరూ అనుకునే విషయం ఏంటంటే చికెన్ తింటే బరువు పెరుగుతారు అనుకుంటాం, కానీ బరువు పెరగడమే కాదు, బరువు కూడా తగ్గవచ్చు. ఫస్ట్ బరువు ఎలా పెరుగుతామో చూద్దాం. చికెన్ పకోడీ, ఫ్రైడ్ చికెన్ లేదా నూనెలో బాగా వేయించిన ముక్కలు తింటే అందులోని క్రొవ్వు మరియు క్యాలరీలు బరువును పెంచుతాయి. చికెన్ చర్మంతో కలిపి తినడం వలన మనం లావు పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కోడి చర్మంలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బటర్ చికెన్ లేదా ఎక్కువ మసాలాలు, నూనె, వెన్న వేసిన కర్రీలు తిన్నప్పుడు శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. చికెన్తో చేసిన ఏ పదార్థాలైనా నూనెలో వేయించినప్పుడు అవి ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. వాటిని మనం తిన్నట్లయితే శరీరంలో కొవ్వు పెరిగి లావయ్యే అవకాశాలు ఉంటాయి. చికెన్ కర్రీ తయారు చేసేటప్పుడు రుచి కోసం నూనె, నెయ్యి, మసాలా దినుసులు ఎక్కువగా వాడతాం. ఎగ్జాంపుల్కి ఒక కేజీ చికెన్ వండడానికి 150 నుంచి 200 గ్రాముల నూనె వాడితే ఆ నూనెలోని క్యాలరీలు చికెన్లోని ప్రోటీన్ ప్రభావాన్ని తగ్గించి శరీరంలో కొవ్వు పెరిగిపోయేలా చేస్తుంది. మన తెలంగాణ ఫేమస్ చికెన్ బిర్యానీ, ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల ఈజీగా బరువు పెరుగుతాము. ఒక ప్లేట్ బిర్యానీలో దాదాపుగా 800 నుంచి 1000 క్యాలరీలు ఉంటాయి. సూపర్ మార్కెట్లో దొరికే చికెన్ సాసేజెస్, సాలామిస్, ఫ్రోజన్ ప్యాటీస్ వీటిని నిల్వ ఉంచడానికి సోడియం మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా వాడతారు. సోడియం వల్ల శరీరంలో నీరు చేరుతుంది. దీనివల్ల మీరు ఉబ్బినట్లుగా కనిపిస్తారు మరియు బరువు కూడా పెరుగుతారు. చికెన్ ఎక్కువగా తినడం వల్ల లేదా తరచుగా తినడం వల్ల బరువు పెరుగుతాం. మన శరీరం ఒకసారి 30 నుంచి 40 గ్రాముల ప్రోటీన్ మాత్రమే తీసుకోగలదు. అంతకు మించి తింటే ఆ ఎక్సెస్ ప్రోటీన్ శరీరంలో దాచబడుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు చికెన్ తింటే తెల్ల జుట్టు వస్తుందా రాదా తెలుసుకుందాం. దీనికి మనం సమాధానం తెలుసుకోవాలంటే కొన్ని విషయాలను డీప్గా అబ్జర్వ్ చేద్దాం. అప్పుడు ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. చికెన్ వండే పద్ధతి. చికెన్ వండే విధానం ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే చికెన్ నూనెలో బాగా వేయించినప్పుడు లేదా మాడిపోయేలా వండినప్పుడు అందులో ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ శరీరంలోని కణాలను, ముఖ్యంగా జుట్టు రంగును ఇచ్చే మెలనోసైట్స్ కణాలను దెబ్బతీస్తాయి. దీనివల్ల జుట్టు రంగు కోల్పోయి తెల్లగా మారే అవకాశం ఉంది. చికెన్లో ఉండే యాంటీబయాటిక్స్. చికెన్ ఎక్కువగా తినడం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా త్వరగా జుట్టు నెరిసే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే చికెన్ తింటే జుట్టు నల్లబడాలి, ఎందుకంటే అందులో ప్రోటీన్ మరియు విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. B12 మరియు ప్రోటీన్ ఆహారం తీసుకుంటే ఆటోమేటిక్గా మెలానిన్ సమృద్ధిగా ప్రొడ్యూస్ అవుతుంది. మెలానిన్ సమృద్ధిగా ఉంటే వెంట్రుకలు చక్కగా నల్లబడతాయి. కానీ చికెన్ మాత్రమే తిని శరీరానికి కావాల్సిన జింక్, కాపర్ మరియు ఐరన్ ఉన్న కూరగాయలను పక్కన పెడితే పోషకాల అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్డ్ డైట్ వల్ల జుట్టు తెల్లబడవచ్చు. మరి జుట్టు తెల్లబడకుండా చికెన్ ఎలా తినాలో చూద్దాం. చికెన్ వండేటప్పుడు ఫ్రై కాకుండా కర్రీ లేదా గ్రిల్ రూపంలో తినండి. చికెన్ తినాలనుకుంటే బ్రాయిలర్ చికెన్కి బదులుగా నాటుకోడిని ఎంచుకోండి. చికెన్ తిన్నప్పుడు దాంతోపాటు పాలకూర, కరివేపాకు, పండ్లు వంటివి తీసుకోవడం వల్ల త్వరగా డైజెషన్ అయ్యి హెల్తీగా ఉండవచ్చు. వారంలో 2 లేదా 3 సార్లు తీసుకోవడం వల్ల, అంటే లిమిటెడ్గా తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. చికెన్ తినాలనుకున్నప్పుడు చికెన్ బ్రెస్ట్ మరియు అలాగే స్కిన్లెస్ చికెన్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే చిన్న మొత్తంలో చికెన్ లివర్ని కూడా తింటే దాంట్లో ఉండే బయోటిన్ మరియు ఐరన్ జుట్టు కుదులకు బలం ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్లో ఇప్పుడు చెప్పబోయేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. చికెన్ బోన్ బ్రోత్. చికెన్ ఎముకలతో కలిపి వండిన చికెన్ సూప్. ఈ సూప్లో కొలాజెన్ ఉంటుంది. ఇది జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా జుట్టుకు మంచి మెరుపును కూడా ఇస్తుంది. చూశారుగా, చికెన్ అనేది మన శరీరానికి ప్రోటీన్ అందించే ఒక అద్భుతమైన ఆహారం. కానీ అది మనకు మేలు చేయాలా, కీడు చేయాలా అనేది మనం ఎంచుకున్న పద్ధతిలోనే ఉంది. గుర్తుంచుకోండి, బరువు పెరగకూడదు అనుకుంటే చికెన్ డీప్ ఫ్రై చేయడం మానేసి గ్రిల్డ్, రోస్టెడ్ లేదా తక్కువ నూనెతో కూరలా వండుకొని తినండి. అలాగే రాత్రిపూట అతిగా తినకుండా మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం మంచిది. తెల్ల జుట్టు రాకుండా ఉండడం కోసం బ్రాయిలర్ కోళ్ళ కంటే నాటుకోడిని ఎంచుకోవడం మేలు. చికెన్ తింటున్నప్పుడు దాంతోపాటు ఆకుకూరలు, తాజా పండ్లు తీసుకుంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అతి సర్వత్రా వర్జయేత్ అంటే ఏదైనా పరిమితికి మించితేనే ప్రమాదం.
వారానికి 2 లేదా 3 సార్లు సరైన పద్ధతిలో చికెన్ తింటూ ఆరోగ్యంగా ఉండండి. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన గ్లోబల్ నెక్సస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.